ప్రపంచంలో 2 రకాల మనుషులు ఉంటారు. ఒకటి 0% ఎఫర్ట్స్ పెట్టి 100% లక్‌ని ఆశించేవాళ్ళు. ఇంకొకళ్ళు 100% ఎఫర్ట్స్ పెట్టినా కూడా 0% లక్ వస్తుందని బాధపడేవారు. ఈ ఫస్ట్ ఉన్న పర్సన్‌కి ఏం చెప్తున్నానంటే, నువ్వు ఒక 100% ఎఫర్ట్ పెట్టిన తర్వాత దేవుడి మీద భారం వేయి, లేదా లక్‌ని ఆశించు. నువ్వు 0 ఎఫర్ట్స్ పెట్టి హార్డ్ వర్కింగ్ చేయకుండా లక్‌ని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నావు అంటే ఇట్ డజంట్ కమ్ టు యూ. కష్టపడే వాళ్ళ దగ్గర మాత్రమే లక్ అన్నది వస్తుంది. అండ్ ఇప్పుడు ఈ సెకండ్ టైప్ ఆఫ్ పర్సన్స్కి నేను ఒకటే చెప్తాను, ఇఫ్ గాడ్ ఈస్ రియల్లీ పుట్టింగ్ యూ ఇన్ అ క్రిటికల్ సిచ్యువేషన్, దెన్ just think he's gonna give you a most beautiful success. He pushes you out of the comfort zone, he tests your patience, he may put you in problems, but don't think that he is punishing you, but he is preparing you. Success comes only when you never give up in your life. ప్రతిరోజు మోటివేటెడ్గా ఉండలేవు అబ్బా, కానీ ప్రతిరోజు కన్సిస్టెంట్గా అయితే ఉండగలవు కదా. ఇట్స్ ఇన్ యువర్ హ్యాండ్. ఎప్పుడు ఒకటైతే మాత్రం గుర్తుపెట్టుకో, దెర్ ఈస్ నో వర్డ్ ఇంపాసిబుల్, ఎవ్రీథింగ్ ఈజ్ జస్ట్ పాసిబుల్. ఏదైతే నీ లైఫ్లో ఇంపాసిబుల్గా అనిపించే ఉంటాయో డెఫినెట్లీ ఆ ఛాలెంజెస్, నువ్వు వాటిని ఎలా ఎదుర్కొంటావు అన్నది ఇట్స్ అ ఛాలెంజ్. నువ్వు ఎప్పుడైతే ఇవన్నీ ఎదుర్కొంటావో ఆ రోజు సక్సెస్ నీదే.